కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే అభివృద్ధి చేసిర్రో కొడంగల్ నియోజకవర్గం అని దుద్యాల మండలంలో అక్కంపేట నాయకులు వార్డు మెంబర్ గెలవని వ్యక్తి కూడా వచ్చి 100-200 మందితో అక్కడ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన తిరుపతి రెడ్డి గారికి పాలాభిషేకం పెట్టారు. మరి అయ్యా పెట్టినావు అక్కింపేటలో అభివృద్ధి చేసుకో వద్దనేటోళ్ళు లేరు. ఫార్మా కోసం ఎంతమంది అయితే రైతులు 70 మంది రైతులు అర్ధరాత్రి వచ్చి కరెంటు స్విచ్ ఆఫ్ చేసి వైఫైలు బంద్ చేసి మీ నాయకుడు హోమ్ మినిస్టర్ మీ దగ్గర ఉంది అనే ఉద్దేశంతో ఇంటింటికి జరిగి గిరిజన మన లంబడ సోదరులని ఆడేవాళ్ళని చూడక అక్కడ వచ్చి అక్రమంగా అరెస్టులు తీసుకుపోయి జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ఆనాడు నరసింహారెడ్డి గారు మరి ఎక్కడ పోయినావు? ఈరోజు 7,000 కోట్లు వచ్చినాయి అక్కింపేట కానీ గొప్పగా తెచ్చే వ్యక్తుల గురించి పాలాభిషేకం చేస్తున్నాం. చేసుకో వద్దనట్లే. కానీ ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కేటీఆర్ అన్న గారు దత్తత తీసుకున్న తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో 2018లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం రూపాలే మారిపోయినాయి. కొడంగల్ కానీ మున్సిపాలిటీ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కోస్కి మున్సిపాలిటీ చేసింది నరేందర్ అన్న. మరి 3 మండలాలను తీసుకొచ్చింది కూడా మా పట్నం నరేందర్ రెడ్డి గారిది. అటువంటి నాయకుని పట్టుకొని కుక్క నక్క అంటావు. మరి నరసింహారెడ్డి నువ్వు మరి కుక్క కన్నా ఈనుడవు. ఎందుకంటే తిరుపతి రెడ్డి అనుచరుడవు, రేవంత్ రెడ్డి బినామని జనాలను భయపెట్టుకుంటూ కొండాపూర్ దగ్గర మియాపూర్లో 200 ఎకరాలు తొలివేలుగు ఛానల్లో వండుకుంటూ నీవు అక్రమాలకు పాల్పడుతుంటే ఆ ఛానళ్ళను తీసి నిన్ను బయటికి వేశారు. మరి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని తిరుపతి రెడ్డి పేరు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతావు? నువ్వు గ్రామాలంతా గమనిస్తారు. నువ్వు ఏ రోజు దుద్యాల మండలం కోసం కానీ నీ ప్రాంతం కోసం కానీ కొట్లాడని వ్యక్తివి. నువ్వు ఏదో మీడియా ఉంది కదా అని తెలుగు మబ్బుతో ఒక విలేకరుగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుకొని అక్రమ దందాలకు పాల్పడినటువంటి వ్యక్తివి ఈరోజు తొలివేలుగు నరసింహారెడ్డి మాకు బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ నేర్పిన పార్టీ. కానీ ఆ పార్టీలో అరే తురే కొట్టాలంటే నీకన్నా మేము ఒక ప్రొఫెషనల్ గా ఎడ్యుకేషన్ గా చదువుకున్న వ్యక్తులం. మా నోటికి అరే తురే రాదు. నరసింహారెడ్డి ఒక్కసారి నోరు అదుపులో పెట్టుకో. నీకు అన్నం పెట్టే రైతులను కూడా అరే నీకు ఎంతుందిరా, ఎన్ని ఎకరాలు వచ్చినవరా అనేది ఏం భాష? మీ సీఎం అంటే ఎట్లయినా చదువురా అని మొద్దు. మరి నువ్వు కూడా ఆయన చెంచగిరి చేసుకుంటూ నువ్వు కూడా అంటే గురు శిష్యులు ఎట్లున్నారో ఆయన పార్టీ శిష్యులు గిట్ట అట్లే తయారైన. ఎన్ని రోజులు ఉంటావు నరసింహారెడ్డి? ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ స్వాస్థ్యం కాదు, మన ప్రాంతాలు స్వాస్థ్యం. గుర్తుపెట్టుకో. నీ అక్కింపేటని దుబాయ్గా చేసుకో, మలేషియాగా డెవలప్ చేసుకో, అభ్యంతరం లేను. కానీ ఈరోజు కేటీఆర్ అన్నాను కానీ నరేందర్ అన్నాను కానీ నీవు నోటుకొచ్చినట్లు మాట్లాడితే బిడ్డే నరసింహారెడ్డి ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి గ్రామంలో నీవు తిరగదా మీదురా బాబు, మేమే తిరగనియకుండా ఎట్లయితే లక్కచెర్ల విషయం అయిందో నీవు ఇంకా ఊర్లో తిరగలేని పరిస్థితి అక్కడ జరుగుతుంది. కానీ నీవు అక్కింపేటలో నీ ఇల్లు ఎక్కడుండదో తెలియదు, నీవు ఎక్కడుంటావో తెలియదు. కానీ ఈ రోజు నిన్న మొన్న వచ్చి రేవంత్ రెడ్డి 2 బ్యానర్లు కొట్టుకొచ్చి పాలాభిషేకం చేసినంత మాత్రాన గ్రామాల ప్రజలు నమ్మరు. ఖబర్దార్ నరసింహారెడ్డి, నీకు ఒక్కటి హెచ్చరిస్తున్నాం. ఏదైతే నువ్వు డెవలప్ చేసుకో కాదనట్లే, కానీ కొడంగల్ నియోజకవర్గంలో ఆడ మొత్తం ఎడ్యుకేషన్ మన మెడికల్ కాలేజ్ తీసుకొస్తాని అక్కడ శిలాఫలకం వేసి అక్కనే పడేసిండు. మరి ఆ నుంచి అక్కింపేటకి తీసుకొస్తున్నాడు. మరి కోజ్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ అయినాయి, ఇక క్లాసులు ఛార్జ్ అని అక్కడ ఉన్న వాళ్ళ అన్ననే భూమి పూజ చేస్తాడు. మరి ఇవన్నీ కొడంగల్ ప్రాంతం కాదా? నీ ఊరు ఒక్కటి అభివృద్ధి అయిపోతుందా? అంటే నీ కడుపు ఒక్కటి నిండితే మరి ఊర్లో ఉన్న కడుపులంతా నిండినట్లనా? ఒక్కసారి నరసింహారెడ్డి నువ్వు ఒక తొలి వెలుగులో చేస్తున్నావు కాబట్టి ఒక్కసారి గమనించుకో, తెలుసుకో, వివరం తెలుసుకో. ఆ ఊర్లో నీ అక్కింపేటలో నీ చరిత్ర అంతా మాకు చెప్పారు. నువ్వు ఏదైతే రెడ్డి అహంకారం ఉందో నోరు అదుపులో పెట్టుకో దయచేసి నరసింహారెడ్డి. నీలాక అరే తూరే కొట్టాలంటే నీకన్నా 10 అంతాలు వస్తాయి. కానీ మా నాయకుడు అట్లా నిలపరే. మా నరేందర్ రెడ్డి సాబ్ ఏదైతే సంస్కారం కానీ క్రమశిక్షణ కానీ మా కేసీఆర్ గారు అడుగు జాడల్లో నడుస్తున్నాం కాబట్టి ఏదైతే నువ్వు పాలాభిషేకం చేసుకున్నావో
చేసుకో. కానీ ఈ రోజు మీరు రేవంత్ రెడ్డే కదా ఊర్లలో మరి కేసీఆర్ సార్ మొత్తం బెల్ట్ షాపులు పెడతా అన్నాడు. మరి బెల్ట్ షాపులు పెడతా అన్నాడు కేసీఆరే. ఈ రోజు కేసీఆర్ కంటే నువ్వు 2 లక్షలు కాకుండా 3 లక్షలు పెంచింది ఎవరే? ఒక్కసారి నువ్వు తెలివి కదా, తెలివి వెలుగులో చేస్తావు కదా. 3 లక్షలు టెండర్ పిలిచిండ్రు, 3 లక్షలు అక్కడ ఏంది వైన్ షాపులకు టెండర్ పిలిచినావు. మరి అది కాదా? నీ కార్యకర్తలు మొత్తం తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి మా అంటే 2 ఏళ్ళు ఇక గడువు వస్తుంది. నీకు దమ్ము ఒకటే సవాల్ ఇస్తున్నా, నరసింహారెడ్డి స్థాయి కాదు మేము మాట్లాడేది. కానీ ఆ నోరు ఇష్టం వచ్చినట్లు మీ సీఎంది నోరా మోరే ఒక్కసారి నీది ఆయన లాగానే మోరిలాగా మారింది. కాబట్టి నరసింహారెడ్డి గారు నీకు ఒక్కటే హెచ్చరిస్తున్నా, నువ్వు తొలి వెలుగు ఛానల్ అంటే నేను గౌరవిస్తున్నాం. కానీ ఆ ఛానల్లో ఉండి నువ్వు అన్ని దొంగ పనులు చేస్తున్నావు చూడు, అక్కడ ఉన్న చైర్మన్ గాని ఎండి గాని నిన్ను బయటికి గెంటేస్తే నువ్వు వాళ్ళ బినాంగా అని చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడు ఈ నరసింహారెడ్డి. కాబట్టి నరసింహారెడ్డిని దుద్యాల మండల వార్డు మెంబర్ కాదు కదా, ఒక అటెండర్ గిట్ట పనికిరాదా అని నేను తెలియజేస్తూ, అదే విధంగా ఒక్కటే నరసింహారెడ్డికి ఒక్కటే హెచ్చరిస్తున్నా, 22 నెలలు అవుతున్నాయి. 22 నెలలు అయితే లోకల్ బాడీ ఎలక్షన్లు లేవు. లోకల్ బాడీ ఎలక్షన్లు వేస్తే ఎవరు సత్తా ఏందో తెలుస్తుంది. అదే దుద్యాల మండల ప్రజలు చెప్తారు ఎవరికి ఏం మెజార్టీ ఇస్తారో ఎవరు ఇస్తారో. అక్కడున్న దుద్యాల మండలు అక్కడ రైతులు ఒక్కటే గమనించాలి, ఏదైతే వీళ్ళంతా మీకు శిలాపలకాలు వేసుకుంటూ తూత్రు మంత్రాన చేస్తున్నారు అభివృద్ధి అని. ఫస్ట్ అయితే తుంకిమెట్ల నుంచి కోదికి డబ్బాలు పొర్బుల్ రోడ్ వేస్తున్నాడు, అది కంప్లీట్ చేయి ఫస్ట్. అది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్లకు అందరు జాడి కట్టలు, చీపిరి కట్టలు, ఆ రోలు బండలు తయారు పెట్టుకోండి. ఎవరు గల్లీలో తిరుగుతారో ఎవరు ఢిల్లీలో తిరుగుతారో అప్పుడు తెలుస్తుందని నరసింహారెడ్డికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం, జై తెలంగాణ.